హాయ్ ఫ్రెండ్స్, ఏవైతే మనం మారినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిలో నుంచి 4th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 ఈ బుక్ నుండి మనకి బిట్స్గా రావచ్చు అనుకున్న వాటిని చూద్దాం. 4th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1లో ఉన్నటువంటి పాఠాలు చూద్దాం. ఫస్ట్ కుటుంబం, సెకండ్ హరిత ప్రపంచం, థర్డ్ మన చుట్టూ ఉన్న జంతువులు, ఫోర్త్ జ్ఞానేంద్రియాలు. సో ఫస్ట్ లెసన్ చూద్దాం. ఫస్ట్ లెసన్ కుటుంబం. కుటుంబం నుండి బిట్స్గా వచ్చే వాటిని చూద్దాం. తర్వాత ఇక్కడ చూస్తే కుటుంబంలో మార్పులు ఎప్పుడు కలుగుతాయి అని ఇవ్వడం జరిగింది. కుటుంబంలో మార్పులు ఎప్పుడు కలుగుతాయంటే కుటుంబంలోని సభ్యులు కొత్తగా చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు మార్పులు సంభవిస్తాయి. ఇది అందరూ అనుభవించే సహజమైన విషయం. తర్వాత చూస్తే ఉద్యోగం కోసమో చదువు కోసమో కొందరు ఇంటి నుండి దూరంగా వెళ్తారు. వివాహం చేసుకొని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వలన కుటుంబంలో మార్పులు కలుగుతాయి. కుటుంబంలో మార్పులు కారణాలు ఏమి అంటే కుటుంబంలో సభ్యులు కొత్తగా చేరినప్పుడు, దూరమైనప్పుడు, ఉద్యోగం కోసమో చదువు కోసమో కొందరు ఇంటి నుండి వెళ్ళిపోవడం, వివాహం చేసుకొని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వలన కుటుంబంలో మార్పులు కలుగుతాయి. తర్వాత ఇక్కడ చూస్తే వివిధ రకాల కుటుంబాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న కుటుంబం అంటే తల్లి, తండ్రి, అన్న, చెల్లి, నలుగురు ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబంగా చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే ఉమ్మడి కుటుంబంలో ఎవరు ఉంటారంటే చెల్లి, పెద్దమ్మ, నానమ్మ, పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు, నాయనమ్మ, తాతయ్య, ఇలా అందరూ కలిసి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. తర్వాత ఏక సంరక్షణ కుటుంబం అంటే తల్లి ఉండి తండ్రి లేని కుటుంబాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు. లేదా తండ్రి ఉండి తల్లి లేని కుటుంబాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు. తర్వాత ఇక్కడ చూస్తే నాయనమ్మ, తాతయ్యల కుటుంబంలో ఎవరు ఉంటారంటే తల్లిదండ్రులు లేని పాప, నాయనమ్మ, తాతయ్య ఉంటారు. ఈ పిల్లలకి నాయన, తాతయ్యలు సంరక్షకులుగా ఉంటారు. ఈ కుటుంబాన్ని నాయనమ్మ, తాతయ్యల కుటుంబంగా చెప్పవచ్చు. తర్వాత చూస్తే తల్లిపై ఆధారపడిన కుటుంబం. ఇక్కడ తండ్రికి ఏదైనా ఆరోగ్యం సరిలేనప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి పోషిస్తూ ఉంటుంది. అలాంటి కుటుంబాన్ని తల్లిపై ఆధారపడిన కుటుంబం అంటారు. ఇక్కడ చూస్తే మద్యపానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా నిషేధిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని దశల వారీగా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ చూస్తే మనం చేసే పని విధానాన్ని మార్చినవి ఏవి అంటే విద్యుత్ ఉపకరణాలు మనం చేసే పని విధానాన్ని మార్చివేయడం జరిగింది. వీటి వల్ల విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తూ శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం. శారీరక శ్రమను వేటి వల్ల తగ్గించుకుంటున్నాము అంటే విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించుకుంటూ విద్యుత్ ఉపకరణాల వల్ల శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం. తర్వాత ఇక్కడ చూస్తే మనం ఏం నేర్చుకున్నాం అనే వాటిలో వంశవృక్షం ద్వారా కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలను గురించి తెలుసుకున్నాం. తర్వాత తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. తర్వాత నాయనమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెద్దనాన్న, పెద్దమ్మ, అక్క, చెల్లెలతో కూడిన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా చెప్పవచ్చు. తర్వాత సమాజంలో ఏక సంరక్షణ కుటుంబం, తాతయ్య, నాయనమ్మల కుటుంబం,
తల్లిపై ఆధారపడే కుటుంబం మొదలైన కుటుంబాలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం. తర్వాత ఇంటి పనిలో సహాయం కోసం వేటిని ఉపయోగిస్తున్నాం అంటే ఇప్పుడు గృహోపకరణాలను ఉపయోగిస్తున్నాం. తర్వాత చూస్తే రెండవ పాఠం హరిత ప్రపంచం. ఈ పాఠంలో బిట్స్గా వచ్చే వాటిని చూద్దాం. తర్వాత వేటిని ఆధారంగా చేసుకొని మొక్కలు పెరుగుతాయి అంటే నేల వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు పెరుగుతాయి. తర్వాత వాటి నివాస స్థలాల ఆధారంగా మొక్కలను 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏవి అంటే నేలపై పెరిగే మొక్కలు, తర్వాత నీటి మొక్కలు. సో ఇప్పుడు నేలపై పెరిగే మొక్కలను చూద్దాం. నేలపై పెరిగే మొక్కలకు ఉదాహరణ నేలపై పెరిగే మొక్కలు నేలపైన మైదానాలలో పెరిగే మొక్కలు. ఉదాహరణ వచ్చి మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ వంటి వృక్షాలు మైదానాలలో పెరిగే మొక్కలు. నేలపై పెరిగే మొక్కలు నేలపైన మళ్ళీ రకాలుగా డివైడ్ చేయండి, 2-3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మైదానాలలో పెరిగే మొక్కలు, నేలపైన మైదానాలలో పెరిగే మొక్కలకు ఉదాహరణ మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నేలపై మైదానాలలో పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. తర్వాత చూస్తే నేలపై పెరిగే మొక్కలు పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఫైను, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోమన్నాను కదా. చూడండి, నేలపై పెరిగే మొక్కలలో మైదానాలలో పెరిగే మొక్కలు అంటే ఫైను, ఓక్. నేలపై మైదానాలలో పెరిగే మొక్కలు అని చెప్పేసి ఆప్షన్స్ మర్రి, రావి, ఫైన్, ఓక్, ఫైన్ ఇస్తాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలాంటి టైంలో మీరు ఇలాంటివన్నీ మైదాన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, తర్వాత ఎడారి ప్రాంతాలు ఇలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. నెక్స్ట్ ఎడారి మొక్కలు. ఎడారి మొక్కలకు ఉదాహరణ బ్రహ్మజముడు. బ్రహ్మజముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి. తర్వాత బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారిలో పెరుగుతాయి. ఎడారిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏమిటి అంటే బ్రహ్మజముడు, నాగజముడు. వీటికి ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. ఎడారి మొక్కలకు ఉండే లక్షణం, ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. తర్వాత నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. ఇప్పుడు నీటి మొక్కల గురించి చూద్దాం. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. డక్కివీడు, గుర్రపు డెక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ అంటే డక్కివీడు, గుర్రపు డెక్క. సో బాగా గుర్తుపెట్టుకోండి, నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ అంటే డక్కివీడు, గుర్రపు డెక్క. తర్వాత కలువ, తామర మొక్కలు వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. నీటి మొక్కలలో అడుగు భాగంలో పాతుకొని ఉండే మొక్కలు ఏవి అంటే కలువ, తామర మొక్కలు వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. తర్వాత హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. నీటి మొక్కలలో నీటి లోపల పెరిగే మొక్కలు ఏవి అంటే హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. తర్వాత చూస్తే మడ చెట్లు.
బురద బురద లేదా చిత్తడి నేలలో పెరుగుతాయి. బురద లేదా చిత్తడి నేలలో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏది అంటే మడ చెట్లు. తరువాత మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కలు ఏవి అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. ఇవి నేల లోపల పెరిగే వేర్లు. నేల లోపల పెరుగుతూ ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కలు ఏవి అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. తర్వాత వేర్ల వల్ల ఉపయోగం ఏమిటి అంటే వేర్లు మొక్కలను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి. వేర్ల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే వేర్లు మొక్కలను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి. తర్వాత మొక్కలలో వేర్లు 2 రకాలు. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, 2 సన్నని వేర్లు పీసు వేరు వ్యవస్థ. తల్లి వేరు ఒక బలమైన ప్రధాన వేరుగా కలిగి ఉంటుంది. ఇది నేల లోతుగా చొచ్చుకొని పోతుంది. ప్రధాన వేరుకి ఇరువైపులా సన్నని వేర్లు పెరుగుతాయి. ఇక్కడ చూడండి, మొక్కలు వేర్లు 2 రకాలు అన్నాడు. సో ఇది తల్లి వేరు. సో పక్కన ఉండే ఈ పీసు వేర్లు 2వ రకం. ప్రధాన వేరుకి ఇరువైపులా సన్నని వేర్లు ఉంటాయి. ఉదాహరణకు వేప, చింత. తర్వాత చూస్తే గుబురు వేర్లు లేదా పీచు వేర్లు. ఇవి గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. ఇప్పుడు చూసే గుబురు వేరు వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. దీనికి వచ్చే ఉదాహరణ వచ్చి వరి, జొన్న, మొక్కజొన్న. తర్వాత మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేల లోతులోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. నేల లోతులోకి చొచ్చుకొని పోయిన వృక్షాలు ఏవి అంటే మర్రి, వేప, చింత. తర్వాత గులాబీ, మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతులోనికి పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి. నీటి మొక్కలు వేర్లు మృదువుగా స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి. వేర్లు ఎలా ఉంటాయి అంటే వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయి. వేర్లు ఏ రంగులో ఉంటాయి అంటే వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయి. తర్వాత ఇక్కడ చూస్తే వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉంచే అలమరాల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. వట్టి వేర్లను ఎక్కడ ఉపయోగిస్తారు అంటే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉంచే అలమరాల్లోనూ మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. తర్వాత లెమన్ గ్రాస్ వేర్లను ఎక్కడ ఉపయోగిస్తారంటే సువాసన తైలాలలో దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ వేర్లు ఎక్కడ ఉపయోగిస్తారంటే సువాసన తైలాలలోనూ దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు. తర్వాత చూస్తే ఇక్కడ పుష్పం ఇవ్వడం జరిగింది. దాని భాగాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ కేసరం, ఆకర్షణ పత్రం, రక్షక పత్రం, మొగ్గ, కాండం, అండకోశం. ఇక్కడ చూస్తే పుష్పాలు ఔషధాలలో ఉపయోగించే పుష్పాలు, సువాసన కోసం ఉపయోగించే పుష్పాలు. ఔషధాల తయారీలో ఉపయోగించే పుష్పాలు ఏవి అంటే మందార, వేప, తులసి,
మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఔషధాల తయారీలో ఉపయోగించే పుష్పాలు ఏవంటే మందార, వేప, తులసి. అలాగే సువాసన కోసం ఉపయోగించే పుష్పాలు ఏవి అంటే గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాల నుండి సువాసన వెలువడుతుంది కాబట్టి వాటిని సెంట్ల తయారీలోను సౌందర్య తైలాల తయారీలోను ఉపయోగిస్తారు. ఇలాగే కొన్ని పుష్పాలను ఆహారంగా తీసుకుంటారు. దానికి ఉదాహరణ వచ్చి క్యాలీఫ్లవర్. ఇక్కడ తరువాత చూస్తే మీకు తెలిసిన పట్టికలో ఉగాది గురించి ఇవ్వడం జరిగింది. ఈ ఉగాది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరగడం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ఈ వంటకం 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడి ఎన్ని రకాల రుచులను కలిగి ఉంటుంది అంటే 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. అవి ఏవి అంటే తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు, పచ్చిమామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇక్కడ తర్వాత చూస్తే నిమ్మ, వేప, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగింది. తరువాత కుంకుడుకాయ, సీకాయ వంటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు. ఏ కాయలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు అంటే కుంకుడుకాయ, సీకాయ. తర్వాత ఇక్కడ చూస్తే మీకు తెలిసిన పట్టికలో కిరణజన్య సంయోగక్రియ గురించి ఇవ్వడం జరిగింది. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి అంటే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను, నీరును, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించుకునేటివి ఏవి అంటే మొక్కలు వేటిని ఉపయోగించుంటాయంటే కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మి. తర్వాత ఇక్కడ చూస్తే మనం నేర్చుకున్నాం అన్న వాటిలో మైదానాలు, పర్వతాలపై పెరిగే మొక్కలు, నేల మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు, నీటి మొక్కలు. తర్వాత మొక్కలలో 2 వ్యవస్థలు ఉంటాయి, ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. వేర్లు 2 రకాలు, తల్లి వేర్లు, గుబురు లేదా పీచు వేర్లు. ఇక్కడ చూడండి, ఇదే లెసన్లో ఒక ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది. మొక్కను 2 వ్యవస్థలుగా విడదీయవచ్చు. ఒకటి వేరు వ్యవస్థ, 2 ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని, నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు. తర్వాత 3వ పాఠం మన చుట్టూ ఉన్న జంతువులు. తర్వాత ఇక్కడ చూస్తే పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. అయితే ఆ రంధ్రాలు ఈకలతో కప్పి వేయబడి ఉంటాయి. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలిగిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కోడి తలవైపు ఇరువైపులా చిన్న రంధ్రాలు మనం చూడగలుగుతాం. ఇవి ఈకలతో కప్పబడి ఉంటాయి. పక్షులకు చెవులు ఎలా ఉంటాయంటే పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలుగా ఈకలతో కప్పబడి ఉంటాయి. తర్వాత స్వెట్టర్లు, కోట్లు దేనితో తయారు చేస్తారంటే గొర్రె చర్మంపై దట్టమైన వెంట్రుకలను స్వెట్టర్లు, కోట్ల తయారీలో ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారంటే గొర్రె చర్మంపై దట్టమైన వెంట్రుకలను స్వెట్టర్లు, కోట్లు తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత చూస్తే ఏ జంతువులు చెవులైతే బయటకు కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో
ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఈ జంతువులనే క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులను కూడా అంటారు. శిశోత్పాదకాలు లేదా క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులు అని వేటిని అంటారు అంటే, ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. తర్వాత చూస్తే, ఏ జంతువులు చెవులైతే బయటకు కనిపించవో చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు అవి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. ఇలాంటి జంతువులను అండోత్పాదకాలు అంటారు. అండోత్పాదకాలను వేటిని అంటారంటే, ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపించవో చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి వాటికి పొదిగి పిల్లలను జన్మనిస్తాయి. ఇలాంటి జంతువులను అండోత్పాదకాలు అంటారు. తర్వాత డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. కాబట్టి డాల్ఫిన్లు అండోత్పాదకాలు. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. కాబట్టి ఇవి శిశోత్పాదకాలు. శిశోత్పాదకాలకు ఉదాహరణ డాల్ఫిన్లు. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి కాబట్టి శిశోత్పాదకాలు. తర్వాత ఇక్కడ చూస్తే శాకాహారులు, మాంసాహారాల గురించి ఇవ్వడం జరిగింది. శాకాహారులు మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. శాకాహారులు మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ శాకాహారాలకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. శాకాహారులకు ఎలాంటి దంతాలు ఉంటాయి అంటే, పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు. ఉదాహరణ అడిగితే శాకాహారులకు ఉదాహరణ గేదె, మేక, జింక, గుర్రం శాకాహారులకు ఉదాహరణగా చెప్పవచ్చు. గొంగళి పురుగు శాకాహారి అనవచ్చా? అనవచ్చు. ఎందుకంటే ఇది మొక్కను తిని బతుకుతుంది కాబట్టి ఆకు భాగాన్ని తిని బతుకుతుంది. తర్వాత చూస్తే మాంసాహారాల గురించి ఇవ్వడం జరిగింది. మాంసాహారాలుగా ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులకు పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. పిల్లి, కుక్క, సింహం, గద్ద, రాబందు మాంసాహారాలకు ఉదాహరణగా చెప్పచ్చు. మాంసాహారులుగా ఉన్న వాటికి దంతాలు ఎలా ఉంటాయంటే, పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ, మాంసాహారాలకు ఉదాహరణ ఏంటంటే పిల్లి, కుక్క, సింహం, గద్ద, రాబందు. తర్వాత మాంసాహార పక్షుల పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. మాంసాహార పక్షులకు ముక్కు ఎలా ఉంటుందంటే పదునైన ముక్కు. ఉదాహరణ గద్ద, రాబందు. తర్వాత చూస్తే ఉభయాహారుల గురించి ఇవ్వడం జరిగింది. ఉభయాహారులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. ఈ జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఉభయాహారాలు దంతాలు ఎలా ఉంటాయి అంటే, పదునైన కొరికే దంతాలు, బలమైన చీల్చే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. నమిలే దంతాలు ఎన్ని రకాల దంతాలు ఉంటాయి అంటే, ఉభయాహారాలకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు, చీల్చే దంతాలు, 3 రకాల దంతాలు ఉంటాయి. ఇక్కడ ఎలుగుబంటు. నేను ఎలుగుబంటిని, మొక్కలను, జంతువులను రెండింటిని తింటాను. నేను ఉభయాహారిని. ఎలుగుబంటి ఉభయాహారి. తర్వాత మానవుల ఆహారపు అలవాట్ల వలన వారిని కూడా ఉభయాహారులుగా చెప్పవచ్చు. కాకిని ఉభయాహారి అనవచ్చా అంటే అనవచ్చు. తరువాత ఇక్కడ చూస్తే
ముక్కులు పక్షుల యొక్క దవడలు. పక్షులకి దవడలుగా ఉపయోగపడినవి ఏవి అంటే ముక్కులు. తర్వాత పక్షులు నడవడానికి, చెట్లు ఎక్కడానికి, ఈదడానికి, పక్షులు నడవడానికి, చెట్లు ఎక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి కాళ్ళను వాడతాయి. అలాగే ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి కోసం పక్షులు తమ కాలి గోళ్ళను ఉపయోగిస్తాయి. పక్షులు తమను తాము కాపాడుకోవడానికి వేటిని ఉపయోగిస్తాయంటే కాలి గోళ్ళను. అలాగే ఆహారాన్ని పట్టుకోవడానికి వేటిని ఉపయోగిస్తాయంటే కాలి గోళ్ళను. పక్షులు నడవడానికి, చెట్లు ఎక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి వేటిని ఉపయోగిస్తాయంటే కాళ్ళను ఉపయోగిస్తాయి. తరువాత పాదం, కాలిగోళ్ళ ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పక్షుల యొక్క కాలిగోళ్ళు వేటిపై ఆధారపడి ఉంటాయి, వాటి ఆకారం వేటిపై ఆధారపడి ఉంటుంది అంటే అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. వీటికి కాలిగోళ్ళు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. తర్వాత చూస్తే ఇక్కడ మగ పక్షులు గూళ్ళు కడతాయి. గూళ్ళు కట్టేటివి ఏవి? మగ పక్షులు, ఆడపక్షులు అంటే మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులు గోళ్ళలో గుడ్లు పెడతాయి. తర్వాత కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. కాకి తన గూడును ఎలా నిర్మిస్తుంది అంటే చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. తర్వాత గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. గిజిగాడు తన గూడును ఎలా ఏర్పరచుకుంటాడంటే ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. తర్వాత టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచిన పక్షి ఏది అంటే టైలర్ బర్డ్. టైలర్ బర్డ్ ఎలాంటి గూడును ఏర్పరచుకుంటుంది అంటే చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. తర్వాత గద్ద తన గూడును పొడవైన పుల్లలో, గడ్డి, చెట్లు కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడుని కడుతుంది. ఎత్తైన చెట్లపైన, రాతి శిఖరాలపైన గూడ్లు కట్టినది ఏది అంటే గద్ద. తర్వాత చూస్తే కొన్ని జంతువులు మనతో పాటుగా మన పరిసరాల్లో జీవిస్తాయి. మరికొన్ని అడవులలో ఉంటాయి. అడవులలో ఉండే జంతువులు పొదలు, గుహలు, బొరియలలో జీవిస్తాయి. కుందేలు ఎక్కడ జీవిస్తుందంటే బొరియల్లో ఉంటుంది. పులులు, సింహాలు ఎక్కడ జీవిస్తాయంటే గుహలలో, పొదలలో. కోతులు ఎక్కడ జీవిస్తాయంటే చెట్లపైన. సాలెపురుగు తన గూడును తానే అల్లుకుంటుంది. తర్వాత చూస్తే జంతువులలో సమూహ ప్రవర్తన గురించి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. చీమలు ఒక వరుసలో వెళుతూ ఉంటాయి. వీటి సమూహం గురించి, జంతువుల యొక్క సమూహం గురించి ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ జంతువుల సమూహ ప్రవర్తనలో ఉదాహరణగా ఫస్ట్ వలస వెళ్ళే పక్షులకు సుదూరాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీనిని నివారించుకోవడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. వీటిని జంతువుల యొక్క సమూహ ప్రవర్తనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తరువాత జంతువుల యొక్క సమూహ ప్రవర్తనకు రెండవ ఉదాహరణ చీమలు. చీమలు మనలాగా సమూహంగా జీవిస్తాయి. చీమల కాలనీలో ఏ చీమలు ఉంటాయి అంటే రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు. ఇక్కడ చీమల కాలనీలోని చీమలలో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. చీమల నుంచి మానవులు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే క్రమశిక్షణ, పని విభజన. చీమలు అన్నీ ఒకే వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి. అది ఎలా సాధ్యమంటే చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో
ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. అలా అందించినప్పుడు ఆ చీమ వెనకనే మిగిలిన చీమలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. జంతువుల సమూహ ప్రవర్తనకు ఇది ఒక ఉదాహరణ. తరువాత చూస్తే తేనెటీగలు అన్నీ కలిసి తమ ఇంటిని నిర్మించుకుంటాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటాయి. తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. సమూహంగా కలిసి పని చేయకపోతే తేనెటీగలు అంతటే అందమైన ఇంటిని నిర్మించుకోలేవు. సో జంతువుల యొక్క సమూహ ప్రవర్తనకు ఇది ఒక ఉదాహరణ. తర్వాత చూస్తే జంతువుల యొక్క సమూహ ప్రవర్తనకు ఏనుగులు కూడా ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది. అడవులలో నివసించే ఏనుగులు కూడా సమూహాలుగా ఉంటాయి. ఎన్ని ఏనుగులు సమూహంగా ఉంటాయి అంటే 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తుంటాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపునకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఏనుగు నాయకత్వం వహిస్తుందంటే వయసులో పెద్ద ఏనుగు ఆ గుంపులో ఉన్న ఏనుగుల్లో వయసులో పెద్ద ఏనుగు గుంపుకు నాయకత్వం వహిస్తుంది. తర్వాత ఈ విధమైన గుంపులుగా జీవించే ప్రవర్తన ఏనుగులకు రక్షణను ఇస్తుంది. ఏనుగులకు దేనికి ఆదాయం అంటే రక్షణనిస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే మనం ఏం నేర్చుకున్నాం అని వాటిలో శాకాహారులు మొక్కలను మాత్రమే తీసుకుంటాయి. తర్వాత మాంసాహారాలు జంతువుల మాంసాన్ని మాత్రమే తీసుకుంటాయి. ఉభయాహారాలు మొక్కలను జంతువులను రెండింటినీ తింటాయి. తర్వాత గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలని, పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అని అంటారు. తర్వాత పక్షులు గుడ్లు పెట్టడం కోసం గూళ్ళను కట్టుకుంటాయి. పక్షులు గూళ్ళను దేనికి కట్టుకుంటాయి అంటే గుడ్లు పెట్టడం కోసం కట్టుకుంటాయి. పక్షులు వాటి ఆహారాన్ని తీసుకోవడం కోసం ముక్కులను కాలిగోళ్లను ఉపయోగించుకుంటాయి. సో 3rd లెసన్ ఇంతవరకు అయింది. సో ఇప్పుడు 4th లెసన్ జ్ఞానేంద్రియాలు బిట్లుగా వచ్చే వాటిని చూద్దాం. ఇక్కడ మన జ్ఞానములు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంటి చూపుతో చూసేదాన్ని దృష్టి జ్ఞానం అంటారు. తర్వాత నాలుకతో రుచి చూడడాన్ని రుచికి సంబంధించిన జ్ఞానం అంటారు. తర్వాత చెవితో వినడాన్ని శబ్ద జ్ఞానం అంటారు. తర్వాత వాసనకు సంబంధించిన జ్ఞానం తర్వాత స్పర్శకు సంబంధించిన జ్ఞానం. ఇక్కడ కళ్ళు గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనురెప్పలు, కంటి పక్షాలు, రెప్పలు కంటిని సంరక్షిస్తుంటాయి. కంటిని సంరక్షించినవి ఏవి అంటే కనురెప్పలు, కంటి పక్షాలు. తర్వాత చూస్తే కంటి సంరక్షణలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలంటే 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం ఎలాంటి ప్రదేశాల్లో చదవాలి అంటే దేదీప్యవంతమైన కాంతి ఉండే ప్రదేశాల్లో చదువుకోవాలి. తర్వాత కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ను వీక్షించే విధంగా చూసుకోవాలి. టెలివిజన్కి మనకు ఎంత దూరం ఉండాలంటే 6 అడుగులు. అలాగే సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లో అదే పనిగా గేమ్లు ఆడడం, టీవీ చూడడం మన కళ్ళపై ఒత్తిడి కలిగించి కంటి చూపుపై ప్రభావం చూపుతుంది. అలాగే కంటిలో దురద కలిగినట్టయితే ఫస్ట్ కంటిని రుద్దడం, నలపడం లాంటివి చేయకూడదు. కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లని నీటితో కడగాలి. తర్వాత మీకు తెలుసా అనే దాంట్లో బ్రైలీ లిపి గురించి ఇవ్వడం జరిగింది. బ్రైలీ లిపి అంటే ఏమిటంటే అందులో ఉపయోగించే లిపిని బ్రైలీ లిపి అంటారు. కంటి చూపు లేని వారిని అంధులు అంటారు.
ఈ బ్రైలీ లిపిని ఎవరు కనుగొన్నారు అంటే లూయిస్ బ్రైలీ. అందులో కోసం ప్రత్యేకమైన ఈ లిపిని కనుగొన్నారు. దీన్ని వీళ్ళు ఎలా చదువుతారు అంటే స్పర్శ ద్వారా ఈ లిపిని వాళ్ళు చదువుతారు. తరువాత ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కళ్ళను కలిగి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది. 5 కళ్ళను కలిగిన కీటకాలు ఏవంటే ఈగలు అని ఇవ్వడం జరిగింది. తరువాత మంచి కనుదృష్టి కలిగిన ఏ పక్షులు ఏవి అంటే గద్ద, రాబందు, డేగ. తర్వాత చీకటిలో కూడా చూడగలిగే పక్షి ఏది అంటే చీకటిలో కూడా చూడగలిగేది ఏది అంటే గుడ్లగూబ. తర్వాత ఇక్కడ ముక్కు సంరక్షణ, చర్మ సంరక్షణ వాటి గురించి ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం అయితే లేదు, కానీ చూద్దాం. ముక్కు సంరక్షణ విషయంలో ముక్కులో ఎటువంటి వస్తువులను ఉంచుకోకూడదు. ఏదైనా వస్తువు ముక్కులోనికి వెళ్ళినప్పుడు ముక్కు ఒక రంధ్రాన్ని మూసి మరొక రంధ్రంలోకి గాలిని నెమ్మదిగా బయటకు వదులుతూ ఆ వస్తువు బయటకు వచ్చేలా చేయాలి. సాధ్యమైనంత త్వరగా వైద్యుని సంప్రదించాలి. జలుబు కారణంతో ముక్కు పూడుకుపోయినట్లయితే ఆవిరి పట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. తర్వాత ముక్కులో వేళ్లను పెట్టుకోవద్దు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎల్లప్పుడూ ముక్కుతోనే గాలిని పీల్చండి, నోటితో పీల్చవద్దు. తర్వాత ఇక్కడ చెవుల సంరక్షణ గురించి ఇవ్వడం జరిగింది. హెయిర్ పిన్నులు, అగ్గిపుల్లలు వంటి పదునైన వస్తువులతో చెవులను శుభ్రం చేసినట్లయితే అది చెవులకు హాని చేస్తుంది. స్నానం చేసిన తర్వాత మెత్తని పొడి గుడ్డతో చెవులను శుభ్రం చేసుకోవాలి, లేకపోతే చెవిలోనికి వెళ్ళిన నీరు హాని కలిగించవచ్చు. తర్వాత చెవిలో పెన్సిళ్ళు కానీ బలపాలు కానీ పెట్టుకోవడం వల్ల మీ చెవి దెబ్బతినే ప్రమాదం ఉంది. టపాసులు కాల్చవద్దు, వీటి శబ్దాల వలన జంతువులు, చిన్నపిల్లలు, వృద్ధులు భయపడతారు. ఇవి చిన్నపిల్లలకు ఉపయోగపడతాయి. మనకైతే బిట్స్గా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ మీకు తెలుసా అనే దాంట్లో గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. వినికిడి శక్తి ఎక్కువగా ఉన్నవి ఏవి అంటే గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. తర్వాత పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. చిన్న శబ్దాలను కూడా వినగల జంతువు ఏది అంటే పిల్లి. తర్వాత నాలుక సంరక్షణ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం లేదు. సో నెక్స్ట్ మీకు తెలిసిన పట్టికలో కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి దేన్ని ఉపయోగిస్తాయంటే నాలుకను ఉపయోగిస్తాయి. నాలుకను ఉపయోగించి ఆహారాన్ని పట్టుకునే జీవులు ఏవి అంటే కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు. తర్వాత పొడవైన నాలుక ఉన్నది ఏ జంతువు అంటే జిరాఫీ. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పొడవైన నాలుక గలది ఏది అంటే జిరాఫీ. తర్వాత పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. పాములు వాసన ఎలా పసిగడతాయి అంటే పాములు నాలుక ద్వారా వాసన పసిగడతాయి. తర్వాత చర్మం గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత చర్మం గురించి జ్ఞానేంద్రియాలు అన్నింటిలోనూ చర్మం సున్నితమైనది అని ఇవ్వడం జరిగింది. ఇది స్పర్శకు స్పందిస్తుంది. చర్మం దేనికి స్పందిస్తుంది అంటే స్పర్శకు స్పందిస్తుంది అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చర్మం యొక్క సంరక్షణ గురించి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు స్నానం చేయాలి, తేలికపాటి రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన సబ్బును వాడండి అంటూ వ్యాధులు నివారించుకోవడం కోసం చర్మాన్ని ఎల్లప్పుడూ పొడిగాను పరిశుభ్రంగాను ఉంచుకోవాలి, ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే మీకు తెలిసిన పట్టికలో పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. పాము దేనితో తన దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు అంటే తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. తర్వాత చూస్తే
PWD చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని ఎవరిని అంటారు అంటే చూడలేని, నడవలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు. వీళ్ళని ఏ చట్ట ప్రకారం దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారంటే PWD చట్టం ప్రకారం. PWD చట్టం 2016. PWD చట్టం 2016 ప్రకారం ఎవరిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు అంటే నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు. సో ఇది ఇంపార్టెంట్. తరువాత ఇక్కడ దివ్యాంగులలో గొప్పవారు గొప్పవారిని తెలపండి అంటే సుధాచంద్రన్, రవీంద్ర జైన్. ఎవరంటే సుధాచంద్రన్, రవీంద్ర జైన్. సుధాచంద్రన్ ఎవరు అంటే ఈమె ఒక నర్తకి. ఈమె ప్రమాదంలో కాలును కోల్పోయింది. కృత్రిమ కాలి సాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. తన కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించింది. సుధాచంద్రన్ ఎవరు? ఒక నర్తకి. అతను కృత్రిమ కాలు కలిగిన నర్తకి ఎవరు అంటే సుధాచంద్రన్. సో బిట్టి ఏ విధంగా అన్న అడగచ్చు. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సుధాచంద్రన్ ఒక నర్తకి. ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. తన కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించింది. తర్వాత చూస్తే రవీంద్ర జైన్ ఎవరు అంటే రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగిన వారు. రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోర శ్రమ ఆయనను సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. తర్వాత చూస్తే మంచి స్పర్శ, చెడు స్పర్శ. సో ఇక్కడ చూడండి, భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు. చెడు స్పర్శ అంటే అభద్రతా భావం కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. తర్వాత చూస్తే రహస్య భాగాల గురించి ఇవ్వడం జరిగింది. రహస్య భాగాలు ఏవి అంటే 1 పెదవులు, 2 ఛాతీ, 3 పిరుదులు, 4 కాలి మధ్య భాగం. తర్వాత ఎవరైనా మిమ్మల్ని తప్పుడు విధానంలో తాగినట్లయితే మీరేం చేస్తారు అంటే కాదు అని చెప్పడం, కాదని వద్దని చెప్పడం, ఈ స్పర్శ మీకు ఇష్టం లేదని చెప్పడం. 2 దూరంగా వెళ్ళిపోవడం, ఆ వ్యక్తికి దగ్గరగా ఒంటరిగా మరెప్పుడు ఉండకండి. 3 సహాయం కోసం పిలవడం, గట్టిగా అరవవచ్చు. 4 మీకు నమ్మకం ఉన్న వారికి ఏమి జరిగిందో చెప్పండి. తర్వాత 5 మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి, మీరేమీ తప్పు చేయలేదు. తర్వాత చూస్తే కుటుంబంలో వ్యక్తులు, స్నేహితులు చెడు స్పర్శ సంకేతాలను పిల్లలలో ఎలా తెలుసుకోవాలి అంటే పిల్లలు చెడు స్పర్శ అలాంటి విషయాలు జరిగినప్పుడు ఒంటరిగా విచారంగా ఉంటారు. 1. 2 వాళ్లకు వారు శిక్షించుకొని స్నేహితులకు దూరంగా ఉంటారు. 3 భయపెట్టిన వ్యక్తుల పట్ల భయంతో బెరుకుగా ఉంటారు. 4 ఎక్కడకు వెళ్ళాలన్నా తోడు రమ్మంటారు. 5 చదువులో శ్రద్ధ చూపించరు. సో ఇక్కడికి 4 సెమిస్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెమిస్టర్ 2 చూద్దాం. ఇక్కడ చూస్తే జగదీష్ చంద్ర బోస్ గురించి ఇవ్వడం జరిగింది. జగదీష్ చంద్ర బోస్ యొక్క కాలం ఏది అంటే 1858
1937. ఇతను మనకి ఎలా తెలుసు అంటే జేసీ బోస్గా తెలుసు. ఇతను ఎప్పుడు ఎక్కడ జన్మించాడు అంటే నవంబర్ 30, 11, 1858లో ఎక్కడ జన్మించాడు? 1858లో మున్సిగంజ్ డిస్టిక్లో జన్మించాడు. ఈ మున్సిగంజ్ డిస్టిక్ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉంది. ఇతను ఏమి చెప్పాడు అంటే జస్ట్ లైక్ హ్యూమన్స్ ప్లాంట్స్ టు హ్యావ్ ఫీలింగ్స్. జస్ట్ లైక్ హ్యూమన్స్ ప్లాంట్స్ టు హ్యావ్ ఫీలింగ్స్ అంటే మనుషులకు ఉన్నట్టే ఫీలింగ్స్ చెట్లకు కూడా ఉంటాయి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇతను ఏమి కనుక్కున్నాడు అంటే క్రెస్కోగ్రాఫ్. ఇతను ఏం కనుక్కున్నాడంటే క్రెస్కోగ్రాఫ్ అనే డివైస్ కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇతనికి వచ్చిన అవార్డులు ఏమంటే కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ 1903లో వచ్చింది. తర్వాత చూస్తే కంపానియన్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా, ఇది 1911లో రావడం జరిగింది. తర్వాత నైట్ బ్యాచులర్ అనేది కూడా అప్పట్లోనే రావడం జరిగింది. ఇతను ఎప్పుడు మరణించడం జరిగిందంటే 23 నవంబర్ 1937లో మరణించడం జరిగింది. ఎక్కడ అంటే గిరిది. ఇది ఎక్కడుందంటే బీహార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.